హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో వివాదం తెరపైకొచ్చింది. ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్తో ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హెచ్సీఏ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి అనంతరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సిపి ఉప్పల్ సిఏ భాస్కర్కు దర్యాప్తు చేయమని ఆదేశించారు. అండర్-16, 19, 23 లీగ్ మ్యాచ్లలో అనేక అక్రమాలు జరిగాయన్నారు అనంతరెడ్డి. గతంలో 6 ప్లేయర్స్ను గుర్తించిన బీసీసీఐ వారిపై బ్యాన్ విధించిందన్నారు. అయినా హెచ్సీఏ తీరు మారలేదన్నారు. ఇలాంటి వారి వల్ల అర్హత గల ప్లేయర్ల అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. దీనిపై విచారణ జరపాలని రాచకొండ సిపి ఉప్పల్ సిఏ భాస్కర్ను ఆదేశించినట్లు తెలిపారు. దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఎస్సీఏ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో ఆడారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మొన్న 3-డే మ్యాచ్లకు సంబంధించిన ఫార్మాట్లో ప్రాబుల్స్ మ్యాచ్లు జరిగాయి. వాళ్ళు లీగ్ మ్యాచ్లలో కూడా కెమెరాలు పెట్టారు. కానీ మెయిన్ టీంని ఎప్పుడైతే తీస్తారో ప్రాబుల్ టీంలో తీస్తారు. ప్రాబుల్స్ టీంలో తీసేటప్పుడు కూడా కెమెరాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? కెమెరాలు పెట్టకుండా మ్యాచ్లు ఎట్లా నడిపిస్తున్నారు? రెండోది ఏంటంటే, ఇంకొకటి 3-డే మ్యాచ్లలో ఒక మ్యాచ్ ఒక రోజు అయిపోయింది. ఒక ఇన్నింగ్ అయిన తర్వాత క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకటి పెట్టరనమాట. దాన్నే కంటిన్యూ చేస్తారు. అది ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ లోకల్ క్రికెట్ ఏదైనా కూడా. లాస్ట్ ఇయర్ ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి పోలీస్ కమిషనర్ దాదాపు 30 మంది పైన వీళ్ళంతా ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసి మన హెచ్సీఏ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇంత ఏజ్ ఫ్రాడ్ 2004లో 2 సంవత్సరాలు బ్యాన్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం మీరు క్రికెట్ ఎట్లా ఆడతారు? హైదరాబాద్లో ఆడకూడదు. 2006 తర్వాత ఆడినా కూడా వాళ్ళు 2026 తర్వాత వాళ్ళు ఓపెన్ ఏజ్లో ఆడుకోవాలి. మేము పోలీసు డిపార్ట్మెంట్నైనా లేదా గవర్నమెంట్నైనా మినిస్టర్లనైనా కోరేది ఒక్కటే అనమాట. 2-3 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాడ్ చేస్తున్నది ఎవరు, చేపిస్తున్నది ఎవరు, ఇది సమగ్రంగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఎస్సీఏ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో ఆడారు.